ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. కానీ ప్రేమించినోడికి రోగం వస్తే ఆ రోగం ఏ త్యాగానికి దారితీస్తుందో చూద్దామా? లెట్స్ వెల్కమ్ దేర్. నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం. నాకు డౌట్, నువ్వు ఆర్టిస్టో కాదానా? అది కాదు మరి అబ్బాయి లవ్ లో ఫెయిల్ అయితే మందు తాగుతారా? లేదు. మరి సిగరెట్ కూడా తాగుతారు. మనమేమో బ్రేకప్ ఏం చెప్పుకోను, ఎందుకంటే మన నిజమైన ప్రేమ కదా. అవునవును. సరే గాని నేను దూరం అయితే నీ పరిస్థితి ఏంటి? అమ్మో నువ్వు దూరం అయితే నేను 2 నిమిషాలు కూడా బతకలేనే. ఒక నిమిషం ఫోన్ వస్తుంది నాకు. హలో మిస్టర్ నోకరాజు. చెప్పండి డాక్టర్. మీ రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత మాకు ఒక విషయం అర్థమైంది. ఏంటది? ఐఎమ్ వెరీ సారీ, మీరు నెల రోజుల కన్నా ఎక్కువ బతకరు. ఏమైంది నువ్వు? నేను ఒక 30 రోజుల కంటే ఎక్కువ బ్రతకలేను ఆసియా. నేను పోయిన తర్వాత నువ్వు వేరే వాళ్ళు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండే. సిగ్గు లేదారా నీకు? నువ్వు లేకుండా ఎలా బ్రతుకుతా అనుకున్నావు? అయినా నీకు ఏం తెలుసురా? పొద్దున్న లేస్తే చాలు నా కళ్ళు నిన్నే చూడాలనుకుంటాయి, నా చెవులు నీ మాటే వినాలనుకుంటాయి, నా పెదాలు నూకరాజు అనే పదం లేకుండా అస్సలు రాదు. లాస్ట్ అండ్ ఫైనల్ గా నీకు మాట చెప్పాలి. ఇండియాకి ఒకటే తాజ్ మహల్, హైదరాబాద్ కి ఒకటే చార్మినార్, ఈ ఆసియాకి నూకరాజు ఒకటే. లేదు నువ్వు వేరే వాళ్ళు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండే. పెళ్లి చేసుకోలే మీదొట్టే ఉండు. మా ఫ్రెండ్ పిలుస్తాను. అరవక్కు. అరే ఫ్రెండ్ రారా రే. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ప్రేమించిన అమ్మాయి గొంతుకు వస్తావరా నువ్వు? ఇడిగించి పెళ్లి చేస్తానంటే నేనే చంపేస్తాను నిన్ను. అమ్మాయి గొంతుకొస్తావు నువ్వు. నమ్మకస్తుడు, నిజాయితీ పరుడు సార్ వీడు. సార్ ఇది అమీర్పేట సార్, ఎర్రగడ్డ అక్కడ ఉంది, అటు వెళ్ళాలి. ఎందుకు కెలుక్కుంటావు వాళ్ళని? లేకపోతే ఇప్పుడు దాకా అన్ని మూసుకొని ఉన్నారు. నేను రాగానే స్టార్ట్ అవుతుంది ఒక రకమైన ఇది. చూసారా మాస్టర్, ఫస్ట్ పంచే దురద. కానీ ఒక్క నిమిషం రా. ఆ అండర్వేర్ కనిపిస్తుంది, కొంచెం మూవ్. అది మీకు ఎంత అంటే నేను వేసుకున్న అండర్వేర్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు మాస్టర్. అంటే మనం డైలీ వేసి వాళ్ళు మనం చూపించుకో. మరి ఎప్పుడన్నా ఒకసారి వేస్తారు కదా. పక్కోడు కొంప తగలడుతుంటే మీ మొక్కల్లో ఆనందం ఉంటుంది చూడు. పక్కోడు కదా, నీదే. నువ్వు నా లవర్ కి బాయ్ ఫ్రెండ్ లో ఉండాలిరా. నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? ఆసియా నేను ఆ దృష్టితో ఎప్పుడు చూడలేదురా. అది కాదురా, నేను ఇంకొక పిరాడో. అరే డాక్టర్ గారు చెప్పారా నేను ఇంకో 30 రోజుల కంటే ఎక్కువ బతకను రా. ప్లీజ్ రా. అలా ఎలా ఊహించుకోలే నువ్వు లేకుండా? లేదు మీరిద్దరు హ్యాపీగా ఉండండి. పెళ్ళి అంటే దండలు ఉండాలి. అయ్యో దండలా? నువ్వు చచ్చిపోయినప్పుడే అర్థం అనుకున్నాను. మీరు ఇక్కడ నుంచి చాలా హ్యాపీగా ఉండండి. భార్య భర్తలు హ్యాపీగా ఉండాలంటే నువ్వు మూలలు ఉండాలిరా. రాజు నీ వద్ద అక్కడ చెయ్యి. కాస్త నిన్ను నేను తాకుతుంటే, తాకుతున్న చోట సోపు నిప్పు రేగుతుంటే, రేగుతున్న చోట భోగిమంట మండుతుంటే, నరాల్లో పుడుతుంది, నీకు నరాల్లో జువ్వు అంటుంది. నేను జస్ట్ నార్మల్ గా ఈ జువ్వులు లవ్వులు పనికిరా. ఒకసారి కారు ఒకడికి అమ్మేసిన తర్వాత ఆడు గేరు మార్చుకుంటాడు, స్టీరింగ్ తిప్పుకుంటాడు, ఆడిష్టం. వారి డ్రైవింగ్ రాలేదంటే నేను వస్తాను. నా కారుకి ఎంతమంది డ్రైవర్లు? జాగ్రత్తగా చూసుకో, అర్థమవుతుందా? లవ్వులు జిబ్బులు. చెప్పు బాసి. నా ప్రేమలో ఉన్నప్పుడు నా కళ్ళు నిన్ను చూడాలి, నా చెవులు నీ మాట వినాలి. ఒక్కటే ఆసియా, ఒక్కటే నూకరాజు. అది నువ్వు ఒకప్పుడు రా నూకరాజు. ఇప్పుడు భాస్కర్ వచ్చాడు. భాస్కర్ బాడీ నువ్వు మగోడువా తేడా తాళి కట్టిన భార్య రా. నేను ఇక్కడే ఉంటాను, అక్కడ మీరు ఏదో చేసిలో ఉన్నారు నాకు. జలుబైందా బాసి? అవును. అయితే నీకు ఆవిరి పట్టాలాగు. జలుబు వస్తే ముక్కు మూసుకోవాలి, చెవులు మూసుకుంటాడు అయ్యా. ఆయనకి వామిటింగ్ కి తుమ్ముకి తేడా తెలియట్లేదేమో. వాటర్ గిన్నె లేకుండా
ఆవిరి ఎలా పడుతున్నావు నువ్వు? అంటే ఆ ఆవిరిలో పొల్యూషన్ ఉంటదని చెప్పి ఆసి తన నోట్తో లాగి ఆ నోట్తో నాకు ఇస్తుంది. ఏంటది? ఆవిరి ఆవిరి నోటితో లాగి నోటితో ఎత్తున్నావా? ఇగో ఈ ఆవిర్లు గీవిర్లు నాకు వర్కౌట్ అర్థమవుతుంది. నీ ప్రాబ్లమ్ నీ పెళ్ళానేదో నేను పెళ్లి చేసుకున్నట్టు. అది కాదురా నేను ఇంతేనా? మన 3 బల్బు వంద తెగిపోవాల్సిందేనా? వాడు అంతతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బాచి అన్నాడు, ఇందాక గోచి అన్నాడు, తర్వాత మూసి అంటాడు. నువ్వెవడివిరా నా భర్తని గోచేయడానికి? ఇన్ని రోజులు నూకరాజే సర్వస్వం, నూకరాజు లేకపోతే బతకలేనని చెప్పి ఎంత ధైర్యం ఉంటే నా పిల్ల మీద చెయ్యేస్తావరా? అప్పుడే నీకు పిల్ల ఫ్రెండ్ ఒక్కసారి రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సంతకం పెట్టిన తర్వాత ఇట్స్ మై ప్రాపర్టీ. తను లేకపోతే నేను లేను. తనే జీవితం రా. తను నా సర్వస్వం. నా ఇష్టం రా. నా పిల్ల నేను చెప్పుకుంటే నీకేంట్రా ప్రాబ్లం? భాస్కరను ఈ అమ్మ ఎందుకు వచ్చిన స్కిట్లా కనిపిస్తుంది? ఇగో చెప్తున్నాను చూసుకో, నువ్వు ఒక మంచి వ్యక్తిని దూరం చేసుకున్నావు, లైఫ్ లో నీకే అర్థమవుతుంది ఆ వాల్యూ. ఆసియా పద 4th టౌన్ దగ్గర ఒక ఇల్లు చూసా. మాస్టర్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? భాస్కర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఏంటంటే ఫస్ట్ టైం పర్ఫార్మ్ చేశారు, బాడీ లాంగ్వేజ్ చేశారు, చాలా బాగుంది.